మీరు చెప్పిన విషయం వాస్తవమే. బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక బుల్లెట్ అయితే దిగింది. కానీ అంతకంటే గొప్పగా నేను 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రశ్నించిన నాకెందుకు ఓటు వేయరు, రాకేష్ రెడ్డికి ఎందుకు వేస్తారు అనే ఒక చర్చకు మీరు ఇచ్చే సమాధానం? ప్రశ్న వేయడం, ప్రశ్నించడం అది మన తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో ఉంటుందండి. ఓకే. ప్రతి బిడ్డ డిఎన్ఏలో ఉంటుంది. ఈ నేల మీద తిరిగినటువంటి వాళ్ళు, ఈ గాలి పీల్చినటువంటి వాళ్ళు, ఈ నీరు తాగినటువంటి వాళ్ళు తెగింపుతో, త్యాగంతో, తిరుగుబాటుతో వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉంటారు. కాబట్టి నేను నేను 10 సంవత్సరాలు ఇక చాలా గమ్మత్తుగా ఉంటుందండి. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటారు. ఓకే. నేనే మొత్తం మార్పు తీసుకొచ్చినా అని కొంతమంది ఊహించుకుంటూ ఉంటారు. సరే, దాని విషయంలో నేను ఎక్కువ స్పందించాను. కానీ ఒక్కటైతే ఏంటంటే, నేను 10 ఏళ్ళు కొట్లాడినా, నువ్వు 10 ఏళ్ళు ప్రశ్నించినా ఓకే, నేను కూడా ప్రశ్నించాను. నేను కూడా 2013లో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో చేరిన, 11 ఏళ్ళు బీజేపీలో పనిచేసిన, 11 ఏళ్లలో 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వమే ఉండే కదా. అవును. అప్పుడు నేను కూడా ప్రశ్నించాను కదా. కానీ నీ ప్రశ్న, నీ రాజకీయం హుందాతనంతో ఊడుకున్నదా లేకపోతే హేవగింపుతో ఊడుకున్నదా? నీ వాదన విషయ పరిజ్ఞానంతో ఊడుకున్నదా లేకపోతే వితండవాదంతో వికారం పుట్టించేలా ఉన్నదా అనేదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ఓకే. రెండవది, నా ప్రశ్న ప్రజల కోసం, నా ప్రశ్న పైసల కోసం కాదు. నా పోరాటం పరిష్కారం కోసం తప్ప, నా పోరాటం పైత్యం కోసం కాదు. నా ఆరాటం అంతా కూడా ఒక ఆశయం కోసం తప్ప ఆదాయం కోసం కాదు. నేను వ్యూస్ కోసం మాట్లాడాను, నేను ఒక విజన్ కోసం మాట్లాడతాను. నేను ఫేస్బుక్లో, యూట్యూబ్లో లైక్ల కోసమో, కామెంట్ల కోసమో, షేర్ల కోసమో రాజకీయం చేసేటువంటి వాడిని కాదు. నేను నిజంగా ప్రజల కష్టసుఖాలను షేర్ చేసుకుంటూ వాళ్ళ అభిమానాన్ని చూరగొని సమాజాన్ని ముందు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉద్యోగం మానేసి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాడిని. చాలా తేడా ఉంది. తేడా అనేది చాలా సుస్పష్టం. అంటే రాజకీయం చేయాలని వచ్చారా లేకపోతే సేవ చేయాలని వచ్చారా? రాజకీయాల ద్వారా, రాజకీయాల్లో రంగ ప్రవేశం చేయడం ద్వారా సేవ చేయాలని వచ్చినటువంటి వాడిని.